అశేష ప్రేక్షక మహాశయులకు తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు అధికారి శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ వారి స్ఫూర్తితో తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ జె వెంకటనారాయణ గారు మరియు సిబ్బంది అందిస్తున్న రహదారుల ప్రమాదాలు, రోడ్డు భద్రతపై లఘు చిత్రం. ప్రతినిత్యం పోలీసు శాఖ కంటికి రెప్పలా విధి నిర్వహణలో ఉన్నప్పటికీ మీ చిన్న చిన్న తప్పిదాల వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు తిరుపతి పోలీసు వారి సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ చేసిన ప్రత్యక్ష సాక్ష్యాలు. మీకు తెలుసా, భారతదేశంలో జబ్బులతో చనిపోయే వారికన్నా రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది చనిపోతున్నారు. ప్రతి 4.5 నిమిషాలకొకరు ప్రమాదాల వల్లే చనిపోతున్నారు. ప్రతిరోజు 1214 రోడ్డు ప్రమాదాలు, అందులో 25% ద్విచక్ర వాహనాల వల్ల, 75% డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లే జరుగుతున్నాయి. కేవలం 2013వ సంవత్సరం మాత్రమే 137,000 మంది రోడ్డు ప్రమాదాల కారణంగా మృత్యువాత పడ్డారు. అంతేకాకుండా అనునిత్యం అనేక మంది అంగవైకల్యం పొందుతున్నారు. రోడ్డు భద్రతా నియమాల్ని పాటిద్దాం, ప్రమాదాల్ని నివారిద్దాం. రోడ్డు భద్రతా సూచనలు. ద్విచక్ర వాహనము నడుపువారు మరియు అతని వెనుక కూర్చుని ప్రయాణించువారు తప్పనిసరిగా ఐఎస్ఐ నాణ్యతా ప్రమాణము కలిగిన హెల్మెట్లు ధరించవలెను. లేనిచో జరిమానా విధించబడును. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనములు నడిపిన ఎడల తప్పనిసరిగా కోర్టుకు హాజరై కోర్టు విధించు జరిమానా లేక జైలు శిక్షకు అర్హులు. మద్యం సేవించి వాహనములు నడిపిన ఎడల తప్పనిసరిగా కోర్టుకు హాజరై కోర్టు విధించు జరిమానా లేక జైలు శిక్షకు అర్హులు. కారు డ్రైవరు మరియు ప్రక్క సీట్లో కూర్చుని ప్రయాణించువారు తప్పనిసరిగా సీటు బెల్టు ధరించవలెను. లేనిచో జరిమానా విధించబడును. వాహనములు నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడిన ఎడల జరిమానా విధించబడును. ద్విచక్ర వాహనముపై 3 ప్రయాణించిన ఎడల జరిమానా విధించబడును. ఆటో డ్రైవర్లు డ్రైవరు ప్రక్కన మనుషులను కూర్చోబెట్టుకుని ఆటో నడిపిన ఎడల జరిమానా విధించబడును. వాహనముల ప్రవేశము నిషేధింపబడిన రోడ్లనందు వాహనములు ప్రవేశించిన ఎడల జరిమానా విధించబడును. మీ యొక్క వాహనములను నిర్దేశించిన ప్రదేశములందు మాత్రమే పార్కింగ్ చేయవలెను. లేనిచో జరిమానా విధించబడును. రోడ్డు భద్రత నియమాల్ని పాటించండి, ప్రమాదాలను నివారించండి, ఇతరుల ప్రాణాలను కాపాడండి, మీ విలువైన ప్రాణాలను కాపాడుకోండి. జై హింద్. సమర్పణ ఇట్లు తిరుపతి అర్బన్ జిల్లా పోలీసు శాఖ.